ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతున్నది? కారణం ఏమిటి? మనం ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య యుద్ధ మూల కారణాలు చూసే ముందు ఒక స్టేట్మెంట్ తోటి మనం ఈ డిస్కషన్ని ఓపెన్ చేద్దాం. అదేంటంటే ఇవన్నీ కూడా పోస్ట్ మోడర్నిజంలో జరుగుతున్న యుద్ధాలు, అంటే ఆధునిక యుగ అనంతరం జరుగుతున్న యుద్ధాలు. ఈ యుద్ధాల్లో అంతిమ విజయాలు ఉండవు. యుద్ధం ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది, అంతిమ విజయాలు ఉండవు. కానీ దీని ప్రభావం ప్రపంచం మొత్తం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే మీరు మీ ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా దీని ప్రభావం భారతదేశం మీద కూడా ఉంటుంది. సరే, మీరు అడిగినట్టుగా ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య ఉండే ఈ యుద్ధం ఏదైతుందో, జరుగుతున్న యుద్ధం ఏదైతుందో, దీని మూల కారణాలు మనకి ఇజ్రాయెల్ ఆవిర్భావించిన దగ్గర నుంచి ఉన్నాయి. వాస్తవంగా రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ నాయకుడిగా ఉన్న హిట్లర్ ప్రపంచవ్యాప్తంగా యూదులను టార్గెట్ చేసినప్పుడు యూదులు తమ మాతృస్థలానికి చేరుకునే క్రమంలోనే ఇజ్రాయెల్ ఏర్పడింది. అయితే ఆ క్రమంలో అక్కడ స్థానికంగా అప్పటికే సెటిల్ అయి వందల వేల సంవత్సరాల చున్న అరబ్లను బేసికల్ అక్కడి నుంచి బయటికి పంపించేసి ఇజ్రాయెల్ ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ ఏర్పాటులో ప్రధానమైన భూమిక పోషించిన దేశం ఏదైతుందో అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సరే, అప్పటి నుంచి ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. పాలస్తీనా భూభాగం మాది అని స్థానిక అరబ్బులు, మనకు ప్రధానంగా అరాఫత్ ఆధ్వర్యంలో చాలా కాలం వరకు వాళ్ళు యుద్ధం చేశారు. కానీ అరాఫత్ మతాన్ని బేస్ చేసుకొని చేసిన యుద్ధంలాగా లేదని, జాతిపరమైన యుద్ధంగా ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా అరాఫత్కు సపోర్ట్ చేశాయి. తర్వాత అరాఫత్ను కిరాతకంగా చంపేసిన తర్వాత అది మెల్లమెల్లగా మిలిటెంట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు హమాస్ అనే ప్రపంచంలో అతిపెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా జనాలు పిలిచేది. వాళ్ళు మాత్రం మా దేశభక్త ఆర్గనైజేషన్గా లోకల్ ప్రజలు గుర్తించేది. ఇక్కడ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒక ప్రజలకు ఒక రకంగా కనబడితే ఇంకో దగ్గర అది ఇంకో రూపంలో కనబడే అవకాశం ఉంటుంది, ఒక ఉగ్రవాద సంస్థ. కాబట్టి సరే, ఏదేమైనా కూడా ప్రస్తుత తరుణంలో పూర్తిగా ఇజ్రాయెల్ ఆ ప్రాంతం మీద కంప్లీట్గా కమాండ్ సంపాదించింది. గజాలో భయంకరమైన మరణమోహాన్ని తీసుకొని మొత్తం ఆ ప్రజల్లో చాలామందిని, చిన్నపిల్లల్ని చంపేసి భవిష్యత్తులో పుట్టిన పిల్లలను కూడా చంపే ఏర్పాటు చేయడానికి ప్రపంచం మొత్తం కూడా బేసికల్గా దాన్ని నిరసిస్తూ ఉంది. విషయం ఏంటంటే, మధ్యప్రాచ్యంలో తనకు ఎదురు లేకుండా, తన తెరువుకి ఎవరు రాకుండా, తన భూభాగాన్ని ఎవరు ముట్టుకోకుండా ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రధానంగా గల్ఫ్లో ఉన్న మిగతా ఇజ్రాయెలేతర దేశాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాన్ని మనం బేసికల్గా ముస్లిం అరబ్ వరల్డ్గా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇరాక్ కొంతమేరకు, అంటే గతంలో ఈజిప్ట్ ప్రయత్నం చేసింది ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం, టర్కీ ప్రయత్నం చేసింది, తర్వాత ఇరాక్ ప్రయత్నం చేసింది. ఇప్పుడు దాదాపుగా అవన్నీ కూడా ఒకప్పటింత బలంగా లేవు. ఇప్పుడు బేసికల్గా మధ్యప్రాచ్యంలో, అంటే సెంట్రల్ ఏషియాలో ఇజ్రాయెల్ దెబ్బకొట్టగలిగి, అవసరమైతే ఇజ్రాయెల్ ఓడించగలిగి, అవసరమైతే మొత్తం అరబ్ ప్రపంచానికి తన నాయకుడిగా ఎదిగే అవకాశము, ఆ బలము ఇరాన్కు ఉన్నది. ఎందుకోసం అంటే, బహుశా నాకు తెలిసి ఈరోజు ప్రపంచంలో ఏ దేశం దగ్గర, ఇంక్లూడింగ్ టు అమెరికా, చైనా, రష్యాతో పోల్చినా కూడా ఎక్కువ మిసైల్స్ ఉన్న దేశం కూడా ఇరానే. అంత చిన్న దేశం దగ్గర ఇరాన్ పెద్ద దేశమే. ఇరాన్ అనేది చాలా పెద్ద దేశం. ఇరాన్కు చాలా ప్రాచీనమైన చరిత్ర ఉన్నది. కానీ దానికున్న బలహీనత ఏంటంటే, ఇరాన్లో ప్రధానంగా సున్నీ ముస్లిమ్స్ కాదు, షియా ముస్లిమ్స్ యొక్క ఆధిపత్యం ఉన్న దేశం. కాబట్టి మిగతా అరబ్ వరల్డ్ ఇరాన్కు వాళ్ళు ఊహించిన లెవెల్లో సహకారం చేయకపోవచ్చు. కానీ ఇప్పటికీ అరబ్ వరల్డ్లో సైనిక పరంగా బలంగా ఉన్న దేశం ఏదైతుందో అది ఇరాన్. కాబట్టి ఇరాన్ కనుక అణు సామర్థ్యాన్ని పూర్తిగా పెంచుకుంటే, అణుబాంబులను తయారు చేసే శక్తిని పూర్తిగా సంతరించుకుంటే, మధ్యప్రాచ్యంలో ఇరాన్ బలమైన దేశంగా ఉంటుంది. అమెరికా ఆధిపత్యాన్ని గండిపడుతుంది. చమురు నిల్వల మీద, చమురు సప్లై మీద అమెరికా ఆధిపత్యం పోతుంది. కాబట్టి అమెరికా ప్రోత్సాహంతో ఇరాక్కి సంబంధించిన చమురు నిల్వలకు సంబంధించిన వాటిని దాడి చేయడం, ఇరాన్ను రాజకీయంగా బేసికల్గా భయభ్రాంతులు చేయడం, అక్కడ ఈరోజు ఇరాన్కు బలమైన ప్రెసిడెంట్గా ఉన్న ఖొమేనీని భయభ్రాంతులు చేసే లక్ష్యంతో భాగంగానే ఇజ్రాయెల్తో అమెరికా దాడి చేయించిందనేది మనకు లోగుట్టుగా కనిపించే అంశం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇట్లాగే యుద్ధం కొనసాగితే మొట్టమొదటి ప్రభావం ఏ దేశాలపైన ఉంటుంది? మన దేశం ఎక్కడ ఉంటుంది? వాస్తవం జనరల్గా ప్రపంచం మొత్తం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు ప్రపంచం మొత్తం ఉండే అవకాశం ఉంటుందంటే, ఈరోజు ఆయిల్ నిల్వలు ఎక్కువగా అలస్కా ప్రాంతంలో ఉన్న అమెరికా దాన్ని అమ్మడానికి సిద్ధంగా లేదు, దాచుకుంది. ప్రపంచం మొత్తం ఆయిల్ అయిపోయినాక అప్పుడు అది బయటికి తీస్తాయి. అది కెనడా ప్రాంతం, కెనడాను బెదిరించి అమెరికా తీసుకున్నదాన్ని ఆల్రెడీ కెనడాకి థ్రెట్ ఇచ్చింది కదా ట్రంప్. బేసికల్గా అంటే అమెరికా ఎంత దురదృష్టితోటి ఫారిన్ పాలసీ మేక్ చేసి చూస్తుంటాం. అయితే ఈరోజు హార్మోజ్ అని ఒక ప్రాంతం ఉన్నది. దాన్ని మనం గల్ఫ్, పర్షియన్ గల్ఫ్ అంటాం మనం. హార్మోజ్ చిన్న భూసంధి తర్వాత జలసంధికి సంబంధించిన ప్రాంతం అది. అక్కడ నుంచే ఈరోజు ప్రపంచానికి మొత్తం ఆయిల్ సప్లై అవుతుంది.
హార్మోజ్ అనే ప్రాంతం, పర్షియన్ గల్ఫ్ అంటాం మనం, పర్షియా అంటే ఇప్పుడున్న ఇరాన్, ఆ ప్రాంతం ఇరాన్ ఆధిపత్యంలో ఉంది. ఒకవేళ ఇరాన్ మీద కనుక భీకరంగా దాడులు పెరిగితే ఇరాన్ ఇమీడియట్గా ఏం చేస్తుంటే తన సేఫ్టీ కోసము ఇరాన్ తన ఆర్మీ అయిన రెవల్యూషనరీ గార్డ్స్ తోటి హార్మోజ్ ప్రాంతాన్ని మొత్తం కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది. చేసే ప్రపంచం మొత్తం కూడా చెమో సప్లై ఆగిపోతుంది. అక్కడ అమెరికాకు సంబంధించిన కొన్ని విమానాలు, యుద్ధ విమానాలు ఉన్నాయి, కానీ వాటి పేల్ చేస్తుంది. అంటే అక్కడ అమెరికాకు సంబంధించిన లిటిల్ ఫోర్స్ మాత్రమే ఉంది. ఇక్కడ హార్మోజ్ ప్రాంతం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఇరాన్కున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే భూతల యుద్ధం అంటే ల్యాండ్ వార్లో ఇరాన్ను జయించడం ఇజ్రాయెల్కి సాధ్యం కాదు. ఎయిర్ క్రాఫ్ట్ అనేది అమెరికా సప్లై చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్కి బేసికల్గా ఎక్కడంటే అక్కడ అటాక్ చేసి అవసరమైతే పై చేసి సాధించే అవకాశం ఇజ్రాయెల్కి ఉంటుంది. ల్యాండ్ వార్లో ఇజ్రాయెల్కి అవకాశం ఉండదు. ల్యాండ్ వార్ కనుక స్టార్ట్ అయితే ఇరాన్ వచ్చి కొట్టేస్తుంది ఇజ్రాయెల్. ల్యాండ్ వార్లో ఇరాన్ చాలా బలమైంది. ఇక్కడ ఏమైందంటే హార్మోజ్ ప్రాంతం కనుక స్వాధీనం చేసుకుంటే ల్యాండ్ వార్ మినహా వేరే కోణంలో దాన్ని ధ్వంసం చేయడం అంత ఈజీ కాదు. ఇక్కడ ల్యాండ్ వార్, ఆ వార్ కనుక అమెరికా చేయడానికి సిద్ధంగా ఉండదు. హార్మోజ్ ప్రాంతం కనుక ఇరాన్ కరెక్ట్గా స్ట్రిక్ట్గా దాన్ని నిర్బంధిస్తే ప్రపంచం మొత్తం ఆయుధ సంక్షోభం అవుతుంది. బహుశా భారతదేశంలో ఇప్పటికే ప్రపంచంలో క్రూడాయిల్ ధర తగ్గినా కూడా మన దగ్గర తగ్గే అవకాశం ఇక్కడ గవర్నమెంట్ ఇవ్వలేదు. మనం పెట్రోల్ సామాన్యుడు కొనలేని పరిస్థితి మాత్రం వస్తుంది. భయంకరమైన సంక్షోభం ఉంటుంది. ఇప్పటికే కరోనా తర్వాత ప్రపంచం కోలుకోలేని పరిస్థితుల్లో ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. దాంతో ఆహార ధాన్యాలకు సంబంధించిన సంక్షోభం స్టార్ట్ అయింది ప్రపంచంలో. మనం ఊహించిన విధంగా మనకి గజా అనే ప్రాంతంలో అమెరికా మొత్తం పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ రూపంలో టోటల్గా వాళ్ళను నిర్వీర్యం చేసి రోజు వందలాది మంది చిన్నారులకు తిండి దొరకకుండా చేసి, మెడిసిన్ దొరకకుండా చేసి చంపేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ రోజు కనుక హార్మోజ్ ప్రాంతం కనుక ఇరాన్ దిగ్బంధం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయుధ సంక్షోభం ఏర్పడుతుంది. ఆయుధ సంక్షోభం మరొక 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యంలాగా ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశం అంతా ఉంది. ఆ దేశాల్లో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఈ దేశాల్లోని 1990-91లో గల్ఫ్ వార్ అయింది. ఏదో రూపంలో అక్కడ యుద్ధం జరుగుతున్నది. కారణం ఏమిటి? వాళ్ళకు ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, చాలా బాగుండొచ్చు కదా, ఎందుకు ఈ యుద్ధాలు? బేసికల్గా అవన్నీ ఇస్లామిక్ దేశాలుగా కనిపించినప్పటికీ జాతుల పరమైన విభేదాలు కూడా అక్కడ ఉన్నాయి. అంటే ప్రధానంగా ఇస్లామిక్ వరల్డ్ మీద ఆధిపత్యం కోసం చాలా సందర్భాల్లో సంఘర్షణ జరిగాయి. ఇప్పటికే సంఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. ఇరాన్, ఇరాక్ మధ్య కూడా ఆ సంఘర్షణ జరిగింది. అంటే ఇరాక్లో కుర్దుకి సంబంధించిన ఒక గణనీయమైన జాతి ఉంది. ఇరాన్ సపోర్ట్తో వాళ్ళు అనేక సందర్భాల్లో తిరుగుబాటు చేసే సందర్భాలు ఉన్నాయి. దాన్ని అణచివేసే క్రమంలోనే బౌండరీకి సంబంధించిన ఇష్యూస్ మీద ఫైటింగ్ జరిగింది. 30 సంవత్సరాల యుద్ధం జరిగింది ఇరాక్ మధ్య. దాంతో ఇరాక్ అనేది బాగా చతికిలబడ్డది. ఇరాన్ కూడా బాగా దెబ్బతిన్నది. దాని తర్వాత ఇరాక్ కువైట్ మీద దాడి చేసిన తర్వాత అమెరికా సపోర్ట్ తోటి ఇరాక్ ఓడించబడ్డది. సద్దాం హుస్సేన్ను భయంకరంగా ఓడిదీశారు. అంటే నాకు తెలిసి మొత్తం ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్లో, అంటే దాదాపుగా 30-40 సంవత్సరాల చరిత్రలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని మొట్టమొదటిసారిగా ఎదుర్కొన్న ధీరుడు ఎవరైతుండో అతను సద్దాం హుస్సేన్ చంపివేయబడ్డాడు. ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ అమెరికాను, ఇజ్రాయెల్ ఛాలెంజ్ చేసి అదే లెవెల్లో ఉన్న వ్యక్తి ఎవరైతుండో అతను కొమైని. టర్కీ కూడా ఇప్పుడు కొంత నిలదొక్కుంది. కానీ టర్కీ బేసికల్గా అది ప్రపంచానికి ఆధిపత్యం, ఇస్లామిక్ వరల్డ్ ఆధిపత్యం వహించే పరిస్థితులు లేదు. అట్లాగే ఇజ్రాయెల్, టర్కీ సింగిల్గా కూడా జయించే అవకాశం టర్కీకి ఉండదు. టర్కీ దగ్గర కూడా బలమైన యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ బలమైన బాలిస్టిక్స్ మిసైల్స్, బలమైన మిసైల్స్తో కూడుకున్న వ్యవస్థ, యురేనియం నిల్వలు, యురేనియం ఉత్పత్తి, అట్లాగే అణుబాంబు తయారు చేసే శక్తి, అణుబాంబు ఆల్మోస్ట్ తయారైనట్టుగానే మనం చెప్తా ఉన్నాం. ఇరాన్లో ఉంది కాబట్టి ఇరాన్ను కనుక బేసికల్ అక్కడ వీక్ చేస్తే ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఆధిపత్యానికి ఆ ప్రాంతంలో తిరుగులేదు. ఎందుకంటే సౌదీ అరేబియా ఇవన్నీ కూడా సరెండర్ అయిన దేశాలే. అవి పెద్దగా అమెరికాతోటి సత్సంబంధాలతోటి పెట్టుకొని బిజినెస్ కాపాడుకోలేదు. అవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలు కావు, అవన్నీ రాజకీయ వ్యవస్థలు. కాబట్టి ఈరోజు ఇరాన్ కనుక అంతమైతే అమెరికా, ఇజ్రాయెల్ ఆధిపత్యానికి ఆ ప్రాంతంలో బలంగా ఆధిపత్యం కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళు దేనికైనా తెగించి ఇరాన్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు.